అబ్రాడ్ అనేది సెటిల్మెంట్ గురించి కాదు ఇది. మీరు ఇవన్నీ నమ్ముకున్నారంటే ఉన్నది అమ్ముకుంటారు. వీళ్ళు పెద్ద దొంగ నా కొడుకులు. ఎప్పుడు ఒక స్టూడెంట్ లా ట్రీట్ చేయరు. వీళ్ళు స్టూడెంట్ ని బిజినెస్ లాగా చూస్తారు. ఒక స్టూడెంట్ వస్తున్నా అంటే బిజినెస్ లాగా చూస్తారు. నాకు రాలే అన్నా, ఎన్నో కన్సల్టెన్సీస్ వచ్చినాయి. పర్ స్టూడెంట్ 2 లక్షలు ఇస్తానని అన్నారు. నేను అయినా చేయను. మన దెబ్బకి అదుర్స్ బంద్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోయాడు. దొంగ నా కొడుకు. కొన్ని కోట్లు పట్టుకుపోయిన వాడు. వ్యాపారాలు చేయం మనం, బిజినెస్ పెట్టుకోం, కన్సల్టెన్సీ అసలు స్టార్ట్ చేయం మనం. కన్సల్టెన్సీ ప్రమోషన్లు వచ్చినా కూడా మనం పెట్టుకోం. కన్సల్టెన్సీ అందరికి పైసలు కావాలి, పైసలు. దీపం వేదం కన్సల్టెన్సీ అన్న చీవో చుదీప్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. చాలా అంటే చాలా రోజులు అవుతుంది మనం వీడియోలు తీయక, బిజీ ఉన్నా, సారీ. అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నాకు అప్రోచ్ అవుతున్నారు, అన్న నేను అబ్రాడ్ కి వస్తా అది ఇది అంటే. చాలా మందికి అయితే నేను 100% రిప్లై అయితే ఇస్తా. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేక్ షూర్ యూ కనెక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ కి ఫాలో చేయకుండా ఫాలో చేయండి. మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్, రియాలిటీ చెప్తాం. మనం వ్యాపారాలు చేయం మనం, బిజినెస్ లు పెట్టుకోం, కన్సల్టెన్సీ అసలు స్టార్ట్ చేయం మనం. కన్సల్టెన్సీ ప్రమోషన్లు వచ్చినా కూడా మనం పెట్టుకోం. తొందరగా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా. యూకేలో ఏం నడుస్తుందిరా అంటే కన్సల్టెన్సీ అందరికి పైసలు కావాలి, పైసలు. సో కన్సల్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ యూకేలో పర్సనల్ గా నేను చూసిన కొందరు కన్సల్టెన్సీస్ పెట్టుకున్నారు. సో వాళ్ళ పత్తి గింజ ఇవ్వరాలు అన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పత్తి గింజ ఇవ్వడంటే అష్టాచమ్మ, నష్టం కన్సల్టెన్సీ. ఫస్ట్ పత్తి గింజ అష్టాచమ్మ లడల కన్సల్టెన్సీ. నా ఫేవరెట్ అష్టాచమ్మ. సెకండ్ వన్ దీపం వేదం కన్సల్టెన్సీ అన్న చీవో చుదీప్ తను. థర్డ్ వన్ హైదరాబాద్ అన్న బ్లాక్ బోర్డ్ మీద వర్క్ బుక్ రాస్తాడు. బ్లాక్ బోర్డ్ మీద మొత్తం వర్క్ బుక్ రాసి టిక్కులు పెడతాడు, వీడియోస్. అండ్ అన్న ఓన్లీ స్పెషల్ గా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టు. అమ్మాయిని తీసుకొచ్చి రీల్స్ చేస్తాడు. అన్న బ్లాక్ బోర్డ్ మీద మొత్తం వర్క్ బుక్ నింపేసి ఏ కంట్రీ కావాలి నీకు, ఏ కంట్రీ పోతే ఎలా ఉంటుంది, ఏ కంట్రీ పోతే అంటే అన్న యూకేలో ఉండి ఇండియాకి వెళ్ళిపోయి పత్తగింజేవారు కన్సల్టెన్సీ స్టార్ట్ చేసుకున్నాడు. సో ఏం పని లేనోడే కన్సల్టెన్సీ పెట్టుకుంటాడు. ఏంటంటే ఇదంతా ఒక బిజినెస్. అన్న చిన్నప్పటి నుంచే ఇట్లా పుట్టంగానే ఇట్లా కన్సల్టెన్సీ పెట్టుకుంటా అని ఇట్లా జై కొట్టేసిండు. సో ఇప్పుడు లడల కన్సల్టెన్సీ గురించి మాట్లాడుకుందాం, హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం, దీపం వేదం గురించి మాట్లాడుకుందాం. లెట్ మీ థింక్. ఛానల్లో ఆల్రెడీ లడల కన్సల్టెన్సీ, నష్టం ఓవర్సీస్ కన్సల్టెన్సీ గురించి వీడియోలు ఉన్నాయి, చూడొచ్చు. షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి. అన్న మన దెబ్బకి అదుర్స్ బంద్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోయాడు. దొంగ నా కొడుకు. కొన్ని కోట్లు పట్టుకుపోయిన వాడు. వాని గురించి కూడా వీడియో చేద్దాం, ఓకేనా. దొంగ నా కొడుకు వాడు. యూకే ఫ్రీ అని ఒక అమ్మాయి కూడా ఉన్నది, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆ చెడ్డీల బిజినెస్, బనీన్ల బిజినెస్ ఏదో పెట్టుకున్నది. సో ఆమె గురించి చెప్తాం. ఈ దీపం వేదం స్మార్ట్ యాక్టర్, స్మార్ట్ గేమ్ ప్లే అన్నట్టు. చిచ్చాది స్మార్ట్ గా ఇట్లా స్మూత్ గా టర్న్ పడన్నట్టు ఇట్లా తీసుకొస్తాడు. మంచి బుగ్గ బిస్కెట్లు వేసుకుంటా. నా ఇన్స్టాగ్రామ్ లో నా సబ్స్క్రైబర్ అనుకుంటా, నా వ్యూవర్ అనుకుంటా. అన్నా నువ్వు ఎంత తీసుకున్నావు అన్నా అంటుండు. నేనేం తీసుకున్నా నేను ₹1 ఒక ప్రమోషన్ కూడా యాక్సెప్ట్ చేయలే రీసెంట్ టైమ్స్ లో. నేను ప్రమోషన్ అసలు చేయను. చూస్తే మావాడు నాకు, నా వ్యూవర్ నా సబ్స్క్రైబర్ తెలియదు, బట్ హీ మెసేజ్ మీ, అన్నా నువ్వు దీపం వేదం మీద వీడియోలు చేయవు, నువ్వు అష్టాచమ్మ గారి మీద చేస్తావు, ఎన్ని పైసలు ఇచ్చిందని అన్నాడు. నీ షాక్ అయినా. ఈ సుదీప్ భయ్య నాకు కాంటాక్ట్ లోనే లేడు, ఈ సుదీప్ భయ్య నాకు అసలు పరిచయమే లేదు. నాకు పైసలు ఎక్కడి నుంచి, ఇదంతా మొత్తం మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఊరిని అమ్మ నేను నిజంగానే పైసలు తీసుకున్నానా, ఎక్స్పోజ్ చేస్తలేనా అని అన్నా నువ్వు నిజమైన యూట్యూబర్ అయితే నువ్వు అన్ని ఎక్స్పోజ్ చేయన్నా. అన్న నేను నిజమైన యూట్యూబర్ అన్నా, నీకోసము వీడియో చేస్తాన్నా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుకునే టాపిక్ ఈ రోజు పత్తగింజ నెంబర్ 1 దీపం వేదం కన్సల్టెన్సీ అలియాస్ చుదీప్ చీవో ఎండి. రీసెంట్ గా వచ్చింది Tier 2 స్పాన్సర్షిప్, ఓకేనా. ఈ చిచ్చ గురించి మాట్లాడుకుందాం. ఈ చిచ్చ ఎట్లా స్మార్ట్ గా గేమ్ ప్లే ఆడతాడంటే కౌన్సిలింగ్లు ఇస్తాడు. యూట్యూబ్ లో కౌన్సిలింగ్లు ఏంటంటే హెల్త్ కేర్ గురించి ఎలా ఉంటది, బిజినెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటది, మేనేజ్మెంట్ కోర్సులు ఎలా ఉంటాయి, ఐటీ సైడ్ ఎలా ఉంటది. అన్న అవుట్ లండన్ లో ఉంటాడు కానీ ఇన్ లండన్ క్యాంపస్ ల గురించి కూడా మస్తు చెప్తాడు. అన్న స్టోరీలు బాగా చెప్తాడు. వీళ్ళు ఈ రాజమౌళి, పూరి జగన్నాథ్, ఈ సుకుమార్ డైరెక్టర్లు కాదు,
ఇక్కడ డైరెక్టర్లు యూకే డైరెక్టర్స్ ఎవరు అంటే సుదీప్, దీపం వేదం, అష్టాచమ్మ కన్సల్టెన్సీ, థర్డ్ వన్ హైదరాబాద్, అండ్ ఫోర్త్ బయట కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా మన హైదరాబాద్ లో లొకాలిటీస్ లో, ఈ కన్సల్టెన్సీ ఆఫ్లైన్ కన్సల్టెన్సీ, వీళ్ళు డైరెక్టర్స్ అసలు. యాక్టర్స్ ఏంటంటే యాక్టర్స్ ఇదంతా మన స్టూడెంట్స్ అన్నట్టు. సో ఈ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సుదీప్, దీపం వేదం గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఇట్లా ఉంటది, మొత్తం ఉంటది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లైక్ చేయండి ఫస్ట్. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం స్టార్ట్ చేద్దాం. ఈ అన్న 2021 లో వచ్చిండు. 2021 లో యూకేకి వచ్చిండు. పాండమిక్ టైం ఇట్లా అయిపోయింది. ఇట్లా 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 డోర్ ఓపెన్ చేసి, ఇమిగ్రేషన్ డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా అన్న దూరిండు జప్ అని. సో దూరి ఏం చేసిండు అన్న, లండన్ కాదు కానీ అవుట్ లండన్ కి పోయిండు. అవుట్ లండన్ కి పోయి బర్మింగమ్, మాంచెస్టర్, ఏదో ఒకటి సిటీ. సో అక్కడికి పోయిండు. పోయిన తర్వాత ఏదో మాస్టర్స్ డిగ్రీ మీద వచ్చింది, చదువుకుంటాను. మాస్టర్స్ ఏదో మేనేజ్మెంట్ కోర్స్ లో పోయి చదువుకుంటున్నాం. ఏదో ఒక కోర్స్ అయితే ఎంఎస్సీ అయితే చేస్తుండవు. అన్న ఏమైందో ఏందో కౌన్సిలింగ్ వీడియోలు స్టార్ట్ చేసిండు. కౌన్సిలింగ్ ఇక మొత్తం ఏంటంటే పాజిటివ్ గా పోర్ట్రేట్ చేస్తాడు. రియాలిటీ కాదు, ఇక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయడు, రియాలిటీ ఓన్లీ పాజిటివ్. ఎందుకంటే పాజిటివ్ బిజినెస్ చేసుకోవాలి, పాజిటివ్. సో పాజిటివ్ బిజినెస్ అన్న ఏంటంటే అక్కడ కూర్చొని లండన్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడతాడు, లండన్ టాపిక్స్ మాట్లాడతాడు. అన్న Tier 2 వీసాల గురించి మాట్లాడతాడు, నాకు Tier 2 ఎలా వచ్చింది అని చెప్తాడు, లైఫ్ జర్నీ చెప్తాడు, అందరికి కౌన్సిలింగ్ ఇస్తాడు. మళ్ళీ కౌన్సిలింగ్ కి 50 పౌండ్లు నా టైం ఇస్తున్నా కదా, నా వాయిస్ మీరు వినాలి, నా చాయిస్ ఆఫ్ డిసిజన్స్ మీరు వినాలంటే, నాకు 1-to-1 కనెక్ట్ కావాలంటే పైసలు ఇస్తే నేను 1-to-1 డిస్కషన్స్ పెట్టి మీకు గైడ్ చేస్తా, అబ్రాడ్ కి రావాలా వద్దా అనేది. ఏం చెప్తావు? ఏం చెప్తావు అన్నా? ఏందప్ప ఇదంతా బిజినెస్? పైసే పైసే నాకు రాలే అన్నా. ఎన్నో కన్సల్టెన్సీస్ వచ్చినాయి, పర్ స్టూడెంట్ 2 లక్షలు ఇస్తానని అన్నారు. నేను అయినా చేయను. నేను ఈ గొర్రెగాళ్ళ లెక్క, ఈ లఫుట్ నా కొడుకులలో నేను అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను. నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా మంది కన్సల్టెన్సీలు ఉన్నాయి. బ్యాక్ హోమ్ బిల్డింగ్లు కట్టుకుంటారు. బ్యాక్ హోమ్ నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, మా ఇంటికాడ మా అయ్యేమో ముడ్డి మీద అంటాడు, సాలే అది లోన్ కట్టుకోరా అని కుల్లా చెప్తున్నా. వీళ్ళేమో నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లో కన్సల్టెన్సీ పెట్టుకుని ఒక్కొక్క స్టూడెంట్ మీద 2 లక్షలు మింగుతున్నారు, ఆడ బిల్డింగ్ లో లేపుతున్నారు. సో నేను స్టిల్ ఐ హావెంట్ పేడ్ మై ఎడ్యుకేషనల్ లోన్. సో వీళ్ళు ఏంటంటే ఈ పత్తి గింజలు, ఈడ యూకేలో ఉన్న పత్తి గింజలల్లో, సో ఈ దీపం వేదం అనేటోడు అవుట్ లండన్ లో ఉంటాడు, కౌన్సిలింగ్ వీడియోలు చేస్తా అంటాడు. నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని. అంటే ఏం లేదు, సేఫ్ గేమ్ ప్లే ఆడతాడు మనోడు. ఏంటంటే ఈ చిత్త కన్సల్టెన్సీ పెట్టింది. కన్సల్టెన్సీ పెంచి 1 year ఏమో అవుతుంది, 1 year ప్లస్ అవుతుంది. ఈ అన్న ఏంటంటే ఇంకా పాజిటివ్ పోర్ట్రేట్ చేస్తాడు, అందరికి పాజిటివ్ గా చెప్పుకుంటూ రావాలి. నువ్వు ఒకటి నెగిటివ్ గా చెప్తారు, ఒకటి పాజిటివ్ గా చెప్తారు. నువ్వేమనుకుంటావు నువ్వు రా, అంటే స్మార్ట్ గేమ్ ప్లే. ఈ అన్న ఏం చెప్తారు అంటే ప్రెక్స్పామ్ యూనివర్సిటీ అంటే చాలా ఇష్టం. ప్రెక్స్పామ్ అంటే మంచి లింక్ అన్నట్టు అన్నకి, ప్రెక్స్పామ్ యూనివర్సిటీ అంటే. సో ఆ ప్రెక్స్పామ్ యూనివర్సిటీకి చాలా మంది గొర్రెలను తయారు చేస్తా అంటాడు, పంపిస్తా అంటాడు. సో ఒక్కొక్క స్టూడెంట్ మీద అన్నకి 3 లక్షలు 4 లక్షలు ఇస్తా అంటాడు. మళ్ళీ కోర్సుకి డిఫరెంట్ పైసలు. ఒక్క స్టూడెంట్ ఆ ప్రెక్స్పామ్ యూనివర్సిటీకి ఆర్ మళ్ళీ వేరే కన్సల్టెన్సీతో డీలప్లు ఉంటాయి ఈ అన్నకి. మళ్ళీ ఎందుకంటే వేరే యూనివర్సిటీలు అడిగితే మళ్ళీ వాటికి పంపించిన తర్వాత 2 లక్షలన్నా మింగుదామని. అట్లా ఇది ఒక నెట్వర్క్ అన్నట్టు. ఈ అన్న మాక్సిమం స్టూడెంట్ ప్రెక్స్పామ్ అండ్ మళ్ళీ సేఫ్ గేమ్ ప్లే ఆడుతూ ఉంటాడు. అవుట్ లండన్ లో ఉంటాడు. సో అన్న ఒక్కొక్క స్టూడెంట్ ని గొర్రెలు చేసి ఇట్లా తీసుకొచ్చి ఏమంటాడంటే, నీకు చాలా తక్కువ పైసలతో యూనివర్సిటీ ఇప్పిస్తాను అంటాడు. 12 లక్షలకి ఏ చూతియా యూనివర్సిటీ ఇస్తానో నాకు తెలియదు. చూతియా యూనివర్సిటీ నేను చెప్తున్నా, కుల్లా చెప్తున్నా, దేనికి పనికిరాని యూనివర్సిటీ. 12 లక్షలు కడుతున్నాం 2 years, దట్టు ఇన్ యూకే ఆర్ ఇన్ స్కాట్లాండ్. చెత్త యూనివర్సిటీ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటాడు. తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఫ్రీగా ఉంటాడేమో. తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవుట్ లండన్ లో అయినా ఇన్ లండన్ అయినా మినిమం 150-200 pounds ఆర్ 100 pounds 150 pounds డిఫరెన్స్ ఉంటుంది. ఎంత రాబోయే అవుట్ లండన్ లో ఎంత అంటారు తెలుసా? ఆయన స్క్రీన్ షాట్లు అన్ని పెడతారు చూడండి, తన రెస్పాన్స్లు ఎట్లా ఉంటాయి. అవుట్ లండన్ లో అంట తనకి 150-200 రూమ్ రెంట్ అంట. రూమ్ రెంట్ అవుట్ లండన్ లో మినిమం 250 ప్లస్ 300 ఉంటుంది తెలుసా నీకు? నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అవుట్ లండన్ లో, అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నా. ఫుడ్ కి పైసలు అయితే, ట్రాన్స్పోర్ట్ కి పైసలు అయితే. అండ్ అమ్మ అవుట్ లండన్ లో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఓన్ కారు ఉండాలి, లేదా బస్ ఎక్కాలంటే 3 pounds ట్యాప్ చేయాలి. 2 pounds 3 pounds ట్యాప్ అయితే మళ్ళీ రానికి మళ్ళీ 2 pounds 3 pounds ట్యాప్ అయితే. అదే లండన్ లో ఉన్నాం అనుకో, లండన్ ఈజ్ ఏ కనెక్టింగ్ నెట్వర్క్ రా, హబ్, ట్రాన్స్పోర్టేషన్ హబ్. బస్సులు ఉంటాయి, ట్రైన్లు ఉంటాయి, రైల్వేస్, ఎక్కడ ఇదంతా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అడ్డా అంటేనే లండన్. సో అవుట్ లండన్ లా ఏముండదు, పల్లెటూరు.
అట్టే తెలుగు మీడియం యూనివర్సిటీ అంటూ న్యూ క్యాచిల్ అంటూ అది అంటూ ఇది అంటూ మరి నీకే తెలివారే. నువ్వు మంచిగా అయితే ఈ అన్న ఒక్కొక్క స్టూడెంట్ మీద 3 లక్షలు మింగుతాడు. నా సబ్స్క్రైబర్ పోయి మెసేజ్ చేసిండు, అన్న నీకు 3 లక్షలు ఎత్తానే అన్న నాకు 1,50,000 ఇయ్యి అంటే, ఊకో నాకు 3 లక్షలు ఎందుకు వస్తాయి, నాకు 1,00,000 వస్తాయని అంటుండు. సరే ఆ 1,00,000లో మనకి 50,000 ఇయ్యరాదు, నీకు 1,00,000 వస్తానేమో యూనివర్సిటీ నుంచి, 50,000 మా సబ్స్క్రైబర్ మా వ్యూవర్ అడిగినప్పుడు ఇయ్యరాదు, ల్యాప్టాప్ అన్న కొనుక్కుంటా, చదువుకుంటాడు, చదువుకోలేడు, ల్యాప్టాప్ అన్న తీసుకొని చదువుకుంటాడు. ఇలాంటి ఫేక్ ఈ పత్తి గింజ వ్యాపారాలు ఎప్పుడైనా ఈ కన్సల్టెన్సీలు ఏంటంటే గైడెన్స్ కోసం యూజ్ చేయాలి, కానీ వీళ్ళ దగ్గర ప్రాసెస్ చెప్పియద్దు, వీళ్ళ దగ్గర గైడ్ తీసుకోవాలి, అనాలే మింగేయాలి వీళ్ళని. వీళ్ళు పెద్ద దొంగ నా కొడుకులు. ఎప్పుడు ఒక స్టూడెంట్ లా ట్రీట్ చేయరు, వీళ్ళు స్టూడెంట్ ని బిజినెస్ లా చూస్తారు. ఒక స్టూడెంట్ వస్తున్నా అంటే బిజినెస్ లా చూస్తారు, వీనికి ఫైదా, అది ఏ కన్సల్టెన్సీ అయినా కానీ. స్టూడెంట్ వస్తున్నాడా అంటే వాడిని మైండ్ మార్చి చెప్పేస్తారు. అబ్రాడ్ అనేది ఎంత పాజిటివ్ గా హై స్టేటస్ గా చెప్తారంటే, నువ్వు అబ్రాడ్ రాగానే నువ్వు సెట్ అయిపోతావు, అంతే సెట్ అయిపోతావు అన్నట్టు ఇట్లా గాలిలో మాటలు చెప్తావు. ఇక్కడ రాగానే పార్ట్ టైం దొరకవురా, నువ్వు అసలు నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదా, ఎందుకు వస్తున్నావు, అసలు నీ గోల్ ఏంటి, వచ్చి ఏం చేస్తావు, ఇలాంటి డిఫికల్టీస్ ఉంటాయి, ఇవన్నీ ఫేస్ చేస్తారని గైడ్ చేయరు. వచ్చినావా 12 లక్షలకు యూనివర్సిటీ ఉన్నది, 2 సంవత్సరాల కోర్సు, మేనేజ్మెంట్ కోర్సు, రాగానే నీకు పార్ట్ టైం దొరికిపోతే నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ అన్న మాస్టర్స్ అయిపోగానే పిహెచ్డబ్ల్యూ అప్లై చేయంగానే దాంతో ఈ పిహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత అన్నకు Tier 2 స్పాన్సర్షిప్ వచ్చింది కదా, ఆ Tier 2 స్పాన్సర్షిప్ జాబ్ లా అన్న అందరికి గైడ్ చేస్తాడంట. ఇక్కడ ఎవడోడు కాదు, ఇండిపెండెంట్ గా రావాలి. ఈ అన్న చేస్తున్న ముచ్చట ఏంటంటే అందరికి నాకు స్పాన్సర్షిప్ ఎట్లా వచ్చిందో అందరికి గైడ్ చేస్తానని అంటారు. మీరు ఇవన్నీ నమ్ముకున్నారంటే ఉన్నది అమ్ముకుంటారు. సో జాగ్రత్త పడుల్లి. ఈ దీపం మీద కూడా పెద్ద కిలాడియే, స్మార్ట్ గేమ్ ప్లే అన్నట్టు, స్మార్ట్ గా ఆడుతాడు అందరితో. ఏంటంటే నేను అందరికి గైడ్ చేస్తున్నా, అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అది ఇది అని అంటాడు. కానీ బిజినెస్ అన్న మంచి బిజినెస్. మళ్ళీ హైదరాబాద్ లో మంచి కంపెనీ ఉన్నది అంట. మరి హైదరాబాద్ ఇవన్నీ పైసలు లేకుంటే ఎట్లా పెడతారు? స్టూడెంట్ వీసా మీద ఎంత సంపాదిస్తారు? ఇక్కడ నాకు తెలుసు 1800 కూడా రాదు. ఎట్లా వేసుకున్నా కూడా, ఎంత ముడి సాఫ్ చేసుకున్నా కూడా 1800 రాదు పే స్లిప్. అన్న మళ్ళీ ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేసిండు, ఇక్కడ ఎటు స్పాన్సర్షిప్ ఇచ్చింది, ఇక్కడ కౌన్సిలింగ్, మళ్ళా 1-to-1 కన్ఫెషన్ అంటాడు, 1-to-1 మాట్లాడడానికి పైసలు తీసుకుంటాడు. అన్న బిజీ, మరి అన్న టైం పెడితే అన్న సబ్స్క్రైబర్స్ దగ్గర కూడా పైసలు మింగి 1-to-1 కన్సల్టేషన్ వెబ్ క్యామ్ లో వస్తాడు, వచ్చి నీకు ఏ కన్సల్టెన్సీయా, ఏ యూనివర్సిటీ, ఏ కోర్సు అని అది ఇది అని పైసలు తీసుకుంటాడు. అన్నిట్ల బిజినెస్, ఎవ్వడు గైడ్ చేయడానికి లేడు. నేను చెప్తున్నా కదా, నాకు ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి, ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి. పెడతా చూడండి, ఒక్కొక్క స్టూడెంట్ మీద 2 లక్షలు 3 లక్షలు ఇస్తా అని అన్నారు. నాకు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఐ ఫక్డ్ అప్ హియర్. నేను ఆల్రెడీ మొగ కూర్చున్నా, ఆల్రెడీ మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మొగ కూర్చాను. ఎవరు రావాలరా అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రావాలి. ఆల్రెడీ ఒక జాబ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక 3-4 సంవత్సరాలు ఉన్నది, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయిన ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ లెవెల్ లో చూడాలి. అబ్రాడ్ అనేది సెటిల్మెంట్ గురించి కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను నువ్వు లైఫ్ లా. అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్ట్ యువర్ లైఫ్, ఓర్ కెరియర్ లో ఎఫెక్ట్ గా అన్నప్పుడు నువ్వు ఈ చాయిస్ అయితే చూసుకోవాలి, అబ్రాడ్ కి రావాలి, యూకేకి రావాలని. గాళ్ళ మాటలు చెప్తా అంటారు ఈ కన్సల్టెన్సీ. ఈ దీపం మీద కూడా మంచి స్మార్ట్ ప్లే అన్నట్టు. సో దీపం వేదము ప్రెక్స్మామ్ యూనివర్సిటీయా, పిపిపి యూనివర్సిటీయా, ఇంకేంటిది వెస్టర్న్ లండన్ యూనివర్సిటీయా, కోవెల్ట్రీ ఏదో యూనివర్సిటీ. నాకు అసలు నేను చదువుకోలేరు అబ్బా, నేను చదువుకోలేప్పా, ఏందప్పా ఇది, నాకు ఇలాంటి వాళ్ళ తగులుతా అంటారు. నాకు నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఇష్టం, వాళ్ళ గురించి వీడియోలు చేస్తాను. సో మీరు ఇలాంటి పత్తి గింజలు, పత్తి వ్యాపారాలు చేస్తే నేను అందరి గురించి మాట్లాడతాను. అన్న మళ్ళా ప్రమోషన్ ఏం చేస్తాడంటే పే పైసల అప్లికేషన్, దొంగ ట్రాన్స్ఫర్ ఆపేది పే పైసల అప్లికేషన్. అమ్మ దాని ప్లే స్టోర్ లో రివ్యూలు చూడండి. వీళ్ళేమో రెమిట్లీ, వైజు, వరల్డ్ రెమిట్, మనీగ్రామ్లు వాడుకుంటా, అందరికేమో ఈ ఫేక్ పే పైసల అప్లికేషన్లు, స్టూడెంట్స్ కి రండి ఏం లేదు, వీళ్ళకే ఫైదా. ఒక్కొక్క స్టూడెంట్ మీద 3 లక్షలు 4 లక్షలు ఫైదా. మరి వీళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఒక్కొక్క స్టూడెంట్ వెనక ఇస్తారు కదా, ₹1 ఇయ్యరు స్టూడెంట్ కి, ₹1 ఇయ్యరు. మళ్ళీ గైడెన్స్ ఇస్తా, నేను పార్ట్ టైం ఇస్తా, నాకు అది ఇస్తా. నువ్వు 3 లక్షలు 4 లక్షలు వస్తాయి, 2 లక్షలు తీసి స్టూడెంట్ కి
ల్యాప్టాప్ కొనుక్కుంటాడు, ఫ్లైట్ టికెట్ వేసుకుంటాడు, అకామిడేషన్ ఒక 1 month ప్రొవైడ్ చేయి, బెనిఫిట్లు ప్రొవైడ్ చేయి బాయి, బెనిఫిట్లు ప్రొవైడ్ చేయి. 3 లక్షలు వస్తున్నాయి కదా, 50,000 ల్యాప్టాప్, 50,000 ఫ్లైట్ టికెట్, 50,000 ఒక 2 నెలలు రూమ్ రెంట్, హెల్ప్ చేయి, గైడ్ చేయి. నీ సబ్స్క్రైబర్ ఏమో, నీ వ్యూవర్ ఏమో, నువ్వు అది చేస్తావు, నీ గైడెన్స్ ఇస్తా, నేను అది చేస్తా అంటావు కదా, చెయ్యి, హెల్ప్ చేయి, అందరికి హెల్ప్ చేయండి. నేను కన్సల్టెన్సీ వాళ్ళకి అదే చెప్తున్నా, మీకు పైసలు వస్తున్నాయి కదా ఒక్కొక్క స్టూడెంట్ మీద 3 లక్షలు 4 లక్షలు వచ్చినప్పుడు స్టూడెంట్స్ కి గైడ్ చేయండి. వాడు వస్తేనే కదా, వాడిని సంకనాక్పిస్తేనే కదా, వాడిని చేస్తేనే కదా మీకు పైసలు వచ్చేది. సో మీరు కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే మీ దగ్గరనే ప్రాసెస్ స్టెప్ ఇస్తారు అందరు. ఉమ్, ఇలా ఈ దీపం వేదం దగ్గర ఏ బలన్నా చెప్పిందంటే జాగ్రత్త పడుల్లి. ఈ 12 లక్షల యూనివర్సిటీ, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతో తక్కువ పైసలు చెప్తా అంటాడు. ఇవన్నీ నమ్మకండి, ఇవి రియాలిటీగా నీకు సంథింగ్ ఎల్స్ ఉంటది. సో ఎవరెవరు మోసపోయిల్లో ఈ దీపం వేదం గురించి ఆ కన్సల్టెన్సీ నుంచి వచ్చి కింద కామెంట్ చేయండి, అందరికి తెలుస్తుంది కదా. సో ఈ దీపం వేదం నుంచి వచ్చి ఎంతమంది మోసపోయిల్లో మనం కూడా తెలుసుకుందాం. సో కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ ఓపెన్ చేసే ఉంటది, మనం ఎవరికి భయపడం బై. సో నాకు ఇప్పుడు ఈ వీడియో చేసిందంటే అన్న బ్లాగ్ చేస్తాడో మరి ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ, సో ఈ పర్సనల్ గర్జులు, ఈ పర్సనల్ అటాక్లు, ఈ లొల్లిలు నాకు లేవు, ఎవరితోని లేవు. ఇక్కడ ఏంటంటే ఈ కన్సల్టెన్సీ అనగానే నాకు చిర్ర అంటది మైండ్ లో, ఒక ఫిల్మెంట్ చిర్ర అంటే ఎలక్ట్రిసిటీ ఊకే ఫ్లక్చువేట్ అవుతా ఉంటది కన్సల్టెన్సీ అనగానే. సో నాకు ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి, స్టిల్ ఐ అవాయిడ్ దాట్. సో ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ ఇస్ సంథింగ్ అదర్ దెన్, మీరు అసలు ఆ థింక్ కూడా చేయలేరు నాయన. పైసలు పెట్టి లైఫ్ కెరియర్ మొత్తం డ్రాస్టిక్ డౌన్ అవుతా ఉంటది. 1-2 సార్లు ఆలోచించండి. ఈ కన్సల్టెన్సీలు ఎప్పుడు గైడ్ చేయరు, వాళ్ళు బిజినెస్ మాత్రమే చేయడానికి చూస్తారు. మీరు అబ్రాడ్కి వస్తున్నారంటే 1-2 సార్లు అయితే ఆలోచించండి. ఐ హోప్ అందరికి అర్థమైనట్టున్నది ఈ దీపం వేదం గురించి. నెక్స్ట్ లవడల నష్టం కన్సల్టెన్సీ గురించి మాట్లాడదాం. ఈ లవడగాడు ఇండియాకి వెళ్ళిపోయిండు, ఎన్నో పైసలు పట్టుకొని పోయిండు. వీని గురించి చేద్దాం. నెక్స్ట్ హైదరాబాద్ ఆ చెడ్డీల బనీల అమ్మాయిలు ఒకటి ఉన్నాయి, యూకే ఫ్రీ అని, చెడ్డీల బనీల బిజినెస్ ఏమో పెట్టుకున్నది, ఆమె గురించి కూడా మాట్లాడదాం. అందరి గురించి మాట్లాడతాం. ఇది అందరికి ఒక గైడ్ లా పనిచేస్తుంది. సో కన్సల్టెన్సీ అనగానే ఉచ్చబోసుకోవాలి. సో అలా ఓపెన్ పుల్లా చెప్దాం. సో స్మార్ట్ గా ప్లే చేస్తాడు దీపం వేదం. హ్యాట్స్ ఆఫ్ టు దీప్. అండ్ మీకు ఇంకా దేని మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి, మనం మంచిగా వీడియోస్ అయితే చేద్దాం. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో అయితే కనెక్ట్ చేయొచ్చు. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. అంటిల్ దెన్ బాయ్.